ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈ ఉదయకాలమున మరోసారి మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. తిమోతికి వ్రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక ధ్యానాలు మనం కొనసాగిస్తూ ఉన్నాం. అదే పత్రికను ఈ రోజున కూడా ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 8వ వచనం మీద ఈరోజు మన యొక్క ధ్యానాన్ని మనం నిలుపుతాం గనక ఆ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. ఈ వచనాన్ని చదివిన ప్రతి ఒక్కరూ కూడా ఇది పురుషులకు సంబంధించిన విషయమని ఇట్టే గ్రహిస్తారు. ఎందుకంటే అక్కడ ప్రత్యేకంగా వారిని పిలిచి మరి ఈ విషయం రాయబడింది. కావున ప్రతి స్థలమందు పురుషులు అని వ్రాయబడింది. ఇందులో ఉన్న విషయం అంతా ఏంటి అంటే, పురుషులు ప్రార్థన చేయాలి అని వ్రాశాడు. సాధారణంగా ఈ ప్రార్థన పరిచర్య స్త్రీలకి అప్పగించేస్తాం మనం. యూజువల్గా జరిగేది అదే కదా. స్త్రీల సమాజం అంటే సంఘం కొరకు ప్రార్థన చేయాలి, ఒక ప్రార్థన చేసే గుంపు. వారు కూడా నమ్మకంగా చేస్తూ ఉన్నారు, స్త్రీలైన వారందరూ. ఏ ప్రార్థన అవసరత ఉన్నా స్త్రీలకు అప్పగించేయటం మనకి అలవాటు. కానీ ఈ వాక్య భాగం ప్రార్థనా పరిచర్య కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితం కాదు అన్నట్లుగా చెబుతుంది. ఈ పరిచర్యలో పురుషులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రార్థనా పరిచర్యలో పురుషులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని మనం ఈ వాక్య భాగం ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి పురుషులు ప్రార్థన చేయవలసినటువంటి వారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. రెండవ విషయం, ఈ మాట అపోస్తులైన పౌలు ఈ సంఘానికి వ్రాస్తూ ఉన్నప్పుడు ఒక కనెక్టింగ్ వర్డ్తో ప్రారంభించాడు. కంజంక్షన్. ముందున్న సంగతిని తర్వాత చెప్పబోయే సంగతిని కలిపే ఒక వారధి లాంటి ఒక పదాన్ని వినియోగించి ఈ మాట రాశాడు. కావున అని అన్నాడు. కావున అంటే అందుచేత, లేక ఈ కారణాన్ని బట్టి. ఏ కారణాన్ని బట్టి అని అడిగితే ఆ ముందు పారాగ్రాఫ్లో చెప్పినటువంటి కారణాన్ని బట్టి. గత వారం వచ్చినటువంటి వారికి ఆ ముందు పారాగ్రాఫ్లో చెప్పినటువంటి సంగతి ఏంటో అర్థమవుతుంది. ఏంటి ఆ ముందు పారాగ్రాఫ్లో చెప్పిన సంగతి? ప్రార్థనే. సౌవార్తిక ప్రార్థన, అందరి యొక్క రక్షణ నిమిత్తము చేసేటువంటి ప్రార్థన. మనుష్యులందరి యొక్క రక్షణ అని చెప్పినప్పుడు అన్ని రకాల ప్రజలను అందులో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాడు, రాజులు అధికారులతో సహా. అందరి యొక్క రక్షణ కోసం చేసేటువంటి ఈ ప్రార్థన సంఘము అతి ముఖ్యమైనటువంటి ప్రార్థన పరిచర్యగా ఒకవేళ భావిస్తే, ఇదిగో పురుషులకు అందులో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని ఈ వచనం మనకి చెబుతూ ఉంది. ఒకవేళ ఈ సమయంలో నేను పురుషులు అన్నవారు అందరినీ కూడా లేచి నిలబడమని చెబితే లేస్తారా?
దయచేసి లేచి నిలబడండి. పురుషులైన వారందరూ, స్త్రీలు కాదు, పురుషులైన వారందరూ మీ బైబిల్ని తెరవండి. తెరిచి ఆ వచనం ఒక్కటే చదవండి, 8వ వచనం. ఓకే, పురుషులు అనే ఆ మాట దగ్గర మీ పేరు పెట్టుకొని చదవండి. ఓకే, రైట్. వారిని అలాగనే నిలబడమని చెప్తున్నాను. స్త్రీలు కూడా ఒకసారి చదవండి అదే వచనం. ఓకే, ఒక్క నిమిషం జస్ట్ అలాగ కళ్ళు మూసుకొని, స్త్రీలైన వారందరూ పురుషుల కోసం ఈ వాక్యం వారి జీవితంలో ఫలించాలని ప్రార్థన చేయండి. అదే సమయంలో పురుషులైన మనమందరం కూడా ఇదే వచనాన్ని బట్టి, ప్రభువా నా జీవితంలో కార్యం చేయని ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జస్ట్ ఒక నిమిషం కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థన చేసుకోండి. ఆమేన్. దయచేసి కూర్చోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం అండి. ఈ వచనాన్ని 3 వారాల బోధకు ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకుంటున్నాను, ఇదే వచనాన్ని. ఎందుకంటే ఇందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి 3 సంగతులు చెప్పాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి 3 సంగతులు. ఈ విషయం అందరూ గ్రహించాల. ఇది పురుషులు అని పేరు పెట్టి వారి నిమిత్తమే వ్రాసినప్పటికీ కూడా స్త్రీలకు కూడా చెందుతుంది ఈ మాటలు, ఇందులో ఉన్నటువంటి ఈ మాటలు, ఇందులో బోధ. అందుచేత మనమందరము దీనిని నేర్చుకోవలసినటువంటి అవసరత ఉంది. దీని ప్రకారము ప్రభు యొక్క సన్నిధిలో నడుచుకోవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. అదే సమయంలో పురుషులైన వారు దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని కూడా తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఈ వచనాన్ని వ్రాసినప్పుడు నేను కోరుతూ ఉన్నాను అని వ్రాస్తాడు. నేను కోరుతూ ఉన్నాను, వారు ఇలా ఉండాలన్నది నా ఆశ. ప్రభు యొక్క సన్నిధిలో వారు ఇలాగనే ఉండాలన్నది దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి ఒక కోరిక అని పౌలు ఈ పత్రికలో ఈ విషయాన్ని వ్రాస్తాడు. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే పురుషులు ప్రతి స్థలమందు ప్రార్థన చేయవలసినటువంటి విషయాన్ని గురించి వ్రాస్తూ 3 ప్రత్యేకమైనటువంటి అంశాలను రాశాడు. అందులో 2 నెగిటివ్ సెన్స్లో రాశాడు, ఒకటేమో పాజిటివ్ సెన్స్లో రాశాడు. కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. ఈ 3 విషయాలు. చాలామంది చేతులెత్తి ప్రార్థన చేయటాన్ని గ్రహించారు. కాబట్టి అనేకమైనటువంటి సభలలో మీ చేతులెత్తి ప్రార్థన చేయండి అనగానే అందరూ చేతులెత్తి ప్రార్థన చేస్తారు. కానీ నిజానికి ఇక్కడ చేతులెత్తి అనేటువంటి మాటకు ఒక విశేషణం తగిలించాడు. దానికి ముందు ఒక పదం తగిలించాడు. ఏమని చెప్పాడంటే పవిత్రమైన చేతులెత్తండి అన్నాడు అన్నమాట. అక్కడ మొత్తం అర్థం మారిపోతుంది. చేతులు వరకే ఆలోచన చేస్తే ఒకలా ఉంటుంది, పవిత్రమైన చేతులెత్తి అన్నప్పుడు దాని అర్థం కంప్లీట్గా మారిపోతుంది. అందుకనే ఎప్పుడైనా ఏ వచనాన్నైనా బైబిల్లో చదివినప్పుడు దాన్ని పూర్తి అర్థాన్ని గ్రహించేటట్టుగా మొత్తం చదవాలన్నమాట. ఏదో ఒక్క ముక్క తీసుకొని దాని మీద ఆధారపడకూడదు.
దాన్ని మొత్తం చదవాలి. సో ఇందులో 3 సంగతులు ఉన్నాయి. మొదటిది ఎమోషనల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది. నీ భావోద్రేకాలకు సంబంధించిన విషయాన్ని చెప్పాడు. రెండవది డాక్ట్రినల్ ఆస్పెక్ట్, లేక వాక్య సంబంధమైన సత్యానికి సంబంధించినటువంటి జ్ఞానము విషయంలో నీవు కలిగి ఉండాల్సిన వైఖరిని గురించి మాట్లాడాడు. ది డాక్ట్రినల్ ఆస్పెక్ట్. మూడవది ఏంటంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్, అంటే నీ అనుదిన జీవితంలో అనుసరించాల్సిన జీవితానికి సంబంధించినటువంటి విషయం. ఈ 3 కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. సౌవార్తిక ప్రార్థన పరిచర్యకు అంకితమైనటువంటి వారు ఈ 3 సంగతులను గ్రహించకుండా వారు ప్రార్థన చేస్తే దాని వలన పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే ఈ 3 అంశాలను కలిగి ప్రార్థించాలని ఇక్కడ దేవుడు తన వాక్యము ద్వారా మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, లేక తన కోరికను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి స్థలంలో కూడా ఈ విధానమే అన్నాడు. ఆలయంలోనికి వచ్చినప్పుడు మాత్రమే కాదు, ప్రతి స్థలంలో వేర్ ఎవర్ యు ఆర్ ఈ ప్రార్థన ఉండాలా, ఈ వైఖరి ఉండాలా, ఈ విషయాలు పాటించాలి. అంటే నువ్వు ఆలయంలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, బజార్లో ఉన్నా, ఇంటిలో ఉన్నా, నీ వృత్తి పనిలో ఉన్నా, నువ్వు ఈవెన్ ఫుట్బాల్ కోర్టులో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇదిగో ఇది నీ యొక్క జీవితం ద్వారా దేవుడు కోరుకుంటున్న విషయం అని మనం గ్రహించాలి. ఈ రోజున ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్ గురించి మనం ఆలోచన చేద్దాం. భావోద్రేకానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. భావోద్రేకాలు చాలా ఉన్నాయి. ఇందులో ఒక భావోద్రేకాన్ని గురించి మాట్లాడాడు. ఇక్కడ మాట్లాడినటువంటి భావోద్రేకం ఏంటి? కోపము. కోపము అనేటువంటి భావోద్రేకాన్ని గురించి మాట్లాడాడు. కానీ కోపం ఒక్కటే కాదు, ఇంకా రకరకాలైనటువంటి భావోద్రేకాలు ఉన్నాయి. కోపము ఉంది, సంతోషము ఉంది, దుఃఖము ఉంది, ఇలాంటి రకరకాలైనటువంటి భావోద్రేకాలు ఉన్నాయి. ఏ భావోద్రేకము కూడా పాపం కాదు, ఏ భావోద్రేకము కూడా పాపము కాదు. కానీ అది పాప ఫలితాన్ని ఇచ్చేటట్టుగా ఆ భావోద్రేకాలు మిస్యూజ్ చేయబడ్డావి అనే సంగతిని మనం గ్రహించాలి. ఈ భావోద్రేకాలు మనిషికి దేవుడు అనుగ్రహించినటువంటి వరం. దేవుడే దీన్ని ఈ విధంగా రూపించాడు. కానీ ఆ భావోద్రేకాలు సరి అయిన రీతిగా వినియోగించబడితే అది వేరే విషయం. కానీ ఆ భావోద్రేకాలు సరి అయిన రీతిగా వినియోగించబడకపోతే దాని యొక్క ఫలితం భయంకరమైనటువంటి నాశనం అని మనం ఈరోజు తెలుసుకోవాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే కోపపడుడి కానీ, ఒక్క వచనం మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది. ఒక్క మాట, కోపపడుడి కానీ పాపము చేయకూడదు. అలానే ఇంకొక మాట కూడా దాని వెంటనే ఏముందంటే, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనీయకుడి. అంటే ఆ కోపము నీ జీవితంలో ఎక్కువ కాలం నిలువ ఉండకూడదు. అది వెంటనే పరిష్కరించబడాల. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అది పరిష్కరించబడాల. ఇట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. కోపాన్ని గురించి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవటం ఎంతైనా అవసరం. కోపం అంటే ఏంటి అనేది నేను మీకు చెప్పాల్సిన పని లేదు. కోపం అంటే మనకు తెలుసు కదా. కోపం అంటే మనకి బాగా తెలుసు. సమాజం ఎలా మారిపోయిందంటే, కోపపడితేనే
ఏదైనా సాధ్యమవుతుంది అనే ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చేసారు. కాబట్టి ఎవరు గట్టిగా అరిస్తే వారే హీరోలు అనే తప్పుడు అభిప్రాయానికి వచ్చేసి స్థిరపడిపోయారు అక్కడ. కానీ అది నిజం కాదు. దేవుడు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, సాత్వికులు ఏం చేస్తారంట? భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కోపం కలిగిన వారికి చెప్పలేదు ఆ మాట. భూలోకాన్ని స్వతంత్రించుకునేటువంటి ఆశీర్వాదం సాత్వికులకే ఉంది, కానీ కోపం కలిగిన వారికి లేదు. కానీ మనం ఒక తప్పుడు అభిప్రాయానికి వచ్చి అక్కడ నిలబడిపోయాం. ఏంటి ఆ తప్పుడు అభిప్రాయం అంటే, మనం ఎంత గట్టిగా అరిస్తే అంత ఎక్కువగా కార్యాలు జరుగుతాయి, ప్రజలు భయపడతారు అనేది మన ఉద్దేశం అన్నమాట. కానీ అది ఒక తప్పుడు అభిప్రాయం. ఈ కోపం ఎంత భయంకరమైందంటే, ఎన్నో జీవితాలు నాశనం అయిపోయి కోపం వలన. వారి వ్యక్తిగత జీవితాలకు వారే నాశనం తెచ్చుకున్నారు. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఎన్నో సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. ఎన్నో సంఘాలు విచ్ఛిన్నమైపోయాయి. దీనికంతటికీ కోపం కారణం. మనిషి పాపం చేసిన తర్వాత దేవుడు మొట్టమొదట అడ్రస్ చేసినటువంటి భావోద్రేకం కోపమే. మనిషి పాపం చేసిన తర్వాత దేవుడు మొట్టమొదట డీల్ చేయాల్సి వచ్చినటువంటి భావోద్రేకం, లేక పరిష్కరించవలసి వచ్చినటువంటి భావోద్రేకం కోపమే. కయీను హేబేలు అర్పణ అర్పించడానికి వచ్చినప్పుడు ఈ కయ్యను కోపంతో తిరిగిపోతూ ఉంటే దేవుడు ఆ కయ్యని పిలిచి ఇదే మాట మాట్లాడాడు, నీకు కోపమేలా, నీకు కోపమేలా. దేవుడు డైరెక్ట్గా అడ్రస్ చేసినటువంటి మాట ఇది. నీకు కోపం రావటానికి కారణం, వినుటకు వేగిరపడు, మాట్లాడటానికి నిదానించు, అలానే కోపించటానికి కూడా నిదానించు. ఎందుకు అంటే, ఎందుచేతననగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నేను కోపపడటం వలన దేవుని యొక్క నీతి నెరవేర్చబడుతూ ఉంది అని ఒకవేళ నువ్వు అనుకుంటే నువ్వు కోపపడు, నీకు లైసెన్స్ కూడా రాసిస్తాడు దేవుడు. లైసెన్స్డ్ కోపం నీకు వస్తుంది అప్పుడు. కోపం ఎంత భయంకరమైన వినాశనాన్ని తీసుకొస్తుందో ఆలోచించండి. కోపం వలన ఎన్నో జీవితాలు, కుటుంబాలు, స్నేహాలు, సంఘాలు నాశనం అయిపోయిన సంగతి మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది ఎలాగ ఆలోచిస్తారంటే, కోపం అనగానే కొంతమంది వ్యక్తులను గురించే ఆలోచిస్తారు, నాలో కోపం లేదు అన్నట్టుగా. కానీ కోపం అందరిలోనే ఉంది, అందరిలోనే ఉంది. కొందరేమో బయట పడతారు, కొంతమంది బయట పడరు. బయట పడేవాళ్ళు యూజువల్గా ఎక్కువ శాతం బయటపడేవాళ్ళు ఎక్స్ట్రోవర్ట్స్ అని అంటారు ఈ సైకాలజీ ప్రకారంగా. అంటే వారి యొక్క భావోద్రేకాలన్నీ అందరికీ తెలుస్తాయి. ఇంట్రోవర్ట్స్ వారు ఏంటంటే లోపల మదన పడతారు, అంతర్మదనం ఎక్కువ వాళ్ళకి. కోపాన్ని బయటకు కనపరిచేవారు ఇతరుల మీదకి దాడికి వెళ్తారు. కోపాన్ని లోపల దాచుకునేవారు తమ్మును తామే నాశనం చేసుకుంటారు. ఇద్దరికీ భయం వస్తుంది.
కోపం బయటకు వ్యక్తీకరించేవాడు కూడా ఎందుకు వ్యక్తీకరిస్తున్నాడో తెలుసా? భయం వలన కోపం అధికమవుతుంది. ఒక మాట నేను మాట్లాడేస్తాను, నా మాట పట్టుకొని నువ్వు నా మీదకు యుద్ధానికి వస్తావేమో అని భయంతో నేనే నీతో ముందు యుద్ధం ఆడేస్తాను. భయం. అలాగనే లోపల అంతర్మదనం పడేవాడు కూడా ఈ భయం, వీడు లోపల భయం నింపుకుంటాడు కాబట్టి ప్రతిరోజు అరవడు. ఏదో ఒక రోజున ఈ భావోద్రేకాలతో పూర్తిగా నింపబడి సోడా కొట్టినప్పుడు గ్యాస్ వచ్చినట్టు ఒక్కసారి పొంగిపోతాడు అన్నమాట. ఒక్కసారి బర్స్ట్ అయిపోతాడు అన్నమాట. అరే, ఇంతకాలం నువ్వు ఎప్పుడు నువ్వు ప్రవర్తించడం నేను చూడలేదే అని మనం ఆశ్చర్యపోతాం. ఈయన కూడా ఇలాగా బర్స్ట్ అవుతాడా, కోపం చూపిస్తాడా అని మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. అది ఆ రోజు కోపం కాదు సుమా. ఎన్నో ఏళ్ళుగా కోపాన్ని లోపల అణుచుకోవటానికి ప్రయత్నం చేసి నింపుకొని ఏదో ఒక రోజున ఇంకా అది లోపల ఉండలేక బయటకు వచ్చేస్తుంది. చూసారా? అప్పుడు బయటకు వస్తుంది అన్నమాట. కాబట్టి కోపాన్ని నువ్వు వ్యక్తీకరించినా వ్యక్తీకరించకపోయినా కోపము నీలో ఉంటే అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోపం చాలా రూపాల్లో మనలో దాక్కుని ఉంటుందండి. చాలా రూపాలు ఉన్నాయి. నేను ఇక్కడ కొన్ని రాశాను. బహుశా మీరు ఆలోచిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మీకు కనపడవచ్చు. కోపం వివిధ రూపాల్లో మన మనస్సుల్లో ఒక సేఫ్ ప్లేస్ని ఎంచుకొని అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని అది అవసరమైనప్పుడల్లా నీ జీవితాన్ని మొత్తాన్ని ఆక్రమించి నీ ప్రతి అవయవాన్ని నియంత్రిస్తుంది అన్నమాట. కోపం యొక్క రూపాలు: 1, క్షమించలేకపోవటం. అసలు ఒక వ్యక్తి ఎందుకు క్షమించలేకపోతున్నాడో? కోపం. కానీ దీన్ని మనం పెద్దగా పట్టించుకోం. అది కోపమని కూడా అనుకోం. నీకు కోపం ఉంది కాబట్టే నువ్వు క్షమించలేవు. 2, దూషించటం, పరుషంగా మాట్లాడడం. ఇంకా ఎక్కువ కోపం వస్తే బూతులు కూడా మాట్లాడేయడం. దూషణ కోపం యొక్క మరో రూపం. 3, హేళన చేయటం, వ్యంగ్యాస్త్రాలు సంధించటం. వాడు ఏం చేసినా దానిని నేను నవ్వులాట చేయడం. హేళన. దీన్ని కోపంగా మనం ఎప్పుడు భావించం. కానీ కోపం నీకున్నది కాబట్టే ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తి ఏం చేసినా దానిని నలుగురు మధ్య హేళన పాలు చేయటానికి మనం ప్రయత్నిస్తాం. హేళన. ద్రోహం 4. ద్రోహం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ యూదా ఇస్కరియోతు. వానికి టైటిల్ ఏంటంటే ద్రోహి అని టైటిల్. ఈ ద్రోహం అంటే అర్థం ఏంటంటే నీతోనే ఉంటాడు, నీ మేలు కోసమే ఉన్నట్లుగా ఉంటాడు, నీ బాగోగులు కోరే వ్యక్తిలాగా ఉంటాడు, నీకు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాడు, కానీ నీ వెనకాతల ద్రోహి. ఈ ద్రోహం ఎందుకో? కోపాన్ని బట్టి. నమ్మకంగా నటిస్తూనే కీడు చేస్తాడు. 5, దుష్ప్రచారం. వ్యక్తుల మీద దుష్ప్రచారం చేయటం, గుసగుసలు, కీడు కల్పించే మాటలు రహస్యంగా బోధించటం. దుష్ప్రచారం. ఒక వ్యక్తి యొక్క ఆశల మీద, జీవితం మీద మచ్చ కలిగే రీతిగా ప్రజలకు చాటింపు వేయటం రహస్యంగా.
దుష్ప్రచారం, ఇది కూడా వ్యక్తి మీద నీకు కోపం ఉంది కనుకనే నువ్వు చేస్తావు. 6, ద్వేషం. ద్వేషం, మిక్కుటమైన ద్వేషం. అసూయ, ఓర్చుకోలేకపోవటం. 7వ విషయం అసూయ, ఓర్చుకోలేకపోవటం. వాడికి ఎవరైనా విష్ చేసినా, వాడికి ఏదైనా మంచి జరిగినా, వాడి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చినా మనం ఓర్చుకోలేము, అసూయ పడతాం. 8, విమర్శించటం. కోపంతో విమర్శించటం, విమర్శ. ఏం చేసినా విమర్శించటమే మన పని. 9, అసహనం, సహించలేకపోవటం. అసహనం, ఆ వ్యక్తి యొక్క మాటలు అసహనం, ఆ వ్యక్తి యొక్క స్నేహం అసహనం, ఆ వ్యక్తి గూర్చినటువంటి అసహనం. అలాగనే మరికొంతమంది కోపంతో సహాయ నిరాకరణ, నాన్ కోఆపరేషన్, కనుమరుగైపోతారు. ఎందుకు అర్థం కాదు, కోపం ఉంది లోపల. 11, జుగుప్స, తట్టుకోలేకపోవటం. ఆ వ్యక్తిని చూస్తేనే చాలు వీళ్ళకి ఒంటి నిండా జర్రెలు తేళ్ళు పాకినట్టు ఉంటుందట, చెబుతారు. ఆ వ్యక్తి నాకు ఎదురుగా రావటమే నాకు ఇష్టం ఉండదు అంటారు. ఒకవేళ 2-3 కలిసి మాట్లాడుకుంటూ ఉండగా ఆ వ్యక్తి యొక్క ప్రస్తావన ఎవరైనా తీసుకొస్తే దాన్ని సహించలేరు. అంత జుగుప్స, భయంకరమైనటువంటి అసహ్యం. 12, కోపంతో ఉన్నవాడు కలహాలు సృష్టిస్తాడు, అల్లరి చేస్తాడు, కలహాలను సృష్టిస్తాడు. వాడెందుకు కలహాలు సృష్టిస్తూ ఉన్నాడంటే కోపం. సమస్యలకు పరిష్కారాన్ని చేసుకోవటం వేరు, కలహాలు సృష్టించటం వేరు. 13, దుష్టత్వం, చెడు చేయడం. ఎలాంటి చెడు అంటే కొన్నిసార్లు ఆ వ్యక్తి ఎవరో వ్యక్తి మీద ఉన్నటువంటి కోపాన్ని నెరవేర్చుకోవటం కోసం దుష్టులతో సహవాసం చేస్తాడు. ఆ దుష్టుల యొక్క దురలవాట్లకు వీడు స్పాన్సర్ చేస్తాడు, పోషిస్తాడు. ఎందుకంటే ఆ మరో వ్యక్తి మీద ఉన్న కోపాన్ని తీర్చుకోవటానికి వీరిని పావులుగా వాడుకుంటాడు. దుష్టత్వం, భయంకరమైన దుష్టత్వం. పగబట్టడం. 14, పగబట్టడం అంటే అదును కోసం కనిపెట్టుకొని ఉండడం. పగబట్టడం అంటే ఆ కీడు ఎప్పుడో ఏదో సంగతి జరిగింది, దాన్ని లోపల పెట్టుకొని అదును కోసం కనిపెడుతూ ఉంటాడు. దానికి ఇంకొంచెం మెట్టు పెరిగితే కక్ష కట్టడం. కక్ష కట్టేవాడు ఎలాగైనా కీడు చేయటానికి ముందుకెళ్తాడు. ఎంత భయంకరంగా అంటే తన స్వీయ నాశనానికైనా ఒప్పుకుంటాడు. నేను చచ్చిపోవాలా, వాడు చచ్చిపోవాలా, నేను బతకూడదు, వాడు బతకూడదు అన్నంతవరకు వెళ్ళిపోతుంది అన్నమాట కక్ష. భయంకరమైనటువంటి కక్ష కట్టడం. 16, ఇక ఫిజికల్గా, భౌతికంగా దాడి చేయడం. కోపంగా మీదకి వెళ్ళిపోవడం. ఇవన్నీ కూడా కోపం యొక్క వివిధ రూపాలు. మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి, ఈ లిస్ట్ సంపూర్ణం కాదు, ఇంకా చాలా రకాలు మీకు తెలుస్తాయి. వీటన్నిటినీ నేను ఊరికనే నా ఊహల్లో నుంచి వ్రాయలేదు, బైబిల్ కూడా వీటన్నిటి గురించి మాట్లాడుతుంది. మీరు కొన్ని రెఫరెన్సెస్ చూడండి, అన్నీ అవసరం లేదు కానీ
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఎఫెసీ 4:31. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఇది 31వ వచనం. 25 నుంచి 32 వరకు మనం చదివాం. ఈ మొత్తం వచనాలు మీరు చదివితే ఇందులో ఎక్కువ శాతం కోపం గురించే మాట్లాడాడు. ఆ కోపం యొక్క రూపాలని ఇక్కడ వివరించాడు. ఇంకా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:8. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లిస్టులు ఇవన్నీ ఉన్నాయి. అలానే గలతీ పత్రిక చూడండి 5వ అధ్యాయం. అక్కడ మీకు శరీర కార్యములు అని వ్రాస్తాడు. 5వ అధ్యాయం 19వ వచనం నుండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. అక్కడ వరకు తీసేస్తే ఆ తర్వాత చెప్పినవన్నీ కోపం యొక్క రూపాలే. చూడండి, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఎన్ని ఉన్నాయో చూడండి. కోపం యొక్క రూపాలు. ఇప్పుడు దీనిని బట్టి మనం ఆలోచించుకోవచ్చు, మన హృదయంలో లోపల దాగి ఉన్నటువంటి కోపం యొక్క రూపం ఏంటో మీరు తెలుసుకోండి. కోపం ఏ రూపంలో ఉన్నా దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఒకటే, కోపము మానుకొనుము, కోపమును మానుము. ఈరోజు మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చదివినటువంటి కీర్తనలో కూడా అదే మాట, కోపమును మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడొద్దు. కోపం ఏ రూపంలో మన యొక్క హృదయంలో దాగి ఉన్నా అది కోపమే. కాబట్టి ఏదో ఒక రోజున అది భయంకరమైన వినాశనాన్ని సృష్టించక ముందే దాని నుంచి మనం బయటపడటం ఎంతైనా అవసరం. ఓకే, ఇప్పుడు మరొక స్టడీ చేద్దాం కోపం మీద. కొంచెం శాస్త్రీయంగా, విశ్లేషణాత్మకంగా చిన్న స్టడీని మీ కొరకు తీసుకురావాలని నేను ఆశపడి ఈ విషయాలన్నీ కూడా స్టడీ చేసి రాసుకొచ్చాను. లూకా సువార్త ఒకసారి చూడండి, అసలు కోపం ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో యేసుక్రీస్తు దేవునిని ఆరాధించవలసిన విషయాన్ని గురించి మాట్లాడాడు. అది చూద్దాం. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. ఓకే, ఇది దేవునిని ఒక వ్యక్తి ఎలా ప్రేమించాలి అనే సంగతిని గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఇందులో 4 సంగతులు మాట్లాడాడు. పూర్ణ 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 అని చెప్పి 4 విషయాలు చెప్పాడు. ఒకటి, నీ పూర్ణ హృదయముతో దేవునిని ప్రేమించాల. రెండవది, నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాల. మూడవది, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాల. నాలుగవది, నీ పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమించాల. ఇప్పుడు ఈ స్థానంలో కోపము నింపబడితే ఎలా ఉంటుంది ఆలోచించండి. దేవుణ్ణి ఇలాగే ఆరాధించాలి, దేవుణ్ణి ఇలాగనే ప్రేమించాలి.
కానీ దేవుణ్ణి ఈ విధంగా ప్రేమించటానికి ఆ స్థానంలో ప్రేమకు బదులు కోపం నింపబడింది. కోపమే గనక నింపబడితే అది ఎలా పనిచేస్తుందో ఒకసారి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నీ పూర్ణ హృదయం అంటే హృదయం అర్థమైంది, మనస్సు అంటే అది కూడా అర్థమైంది. శక్తి అన్నప్పుడు మన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే నీ మనస్సుతో ఆలోచించిన ఏ ఆలోచనైనా నువ్వు నెరవేర్చడానికి నీ శరీరాన్ని నువ్వు వాడుతావు కదా. నీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఎంత బలమైనదైనా నీ శరీరంలో శక్తి లేకపోతే ఆ ఆలోచన క్రియారూపంలోనికి రాలేదు. ఎందుకంటే దాన్ని నెరవేర్చగలిగినంత శక్తి నీ దగ్గర లేదు. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తాను నెరవేర్చవలసినటువంటి ఈ పగను, ఈ కోపాన్ని, ఈ ప్రేమను వారు మరొకరి ద్వారా నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. బహుశా అది వారి యొక్క సొంత జీవిత భాగస్వాములే కావచ్చు, మరికొన్నిసార్లు వారి సొంత పిల్లలే కావచ్చు, మరికొన్నిసార్లు వారి స్నేహితులు కావచ్చు. ఏదో ఒక రీతిగా దీన్ని నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అలాగనే ఇంకొకటి వివేకం, పూర్ణ వివేకము అని చెప్పినప్పుడు ఇట్ ఈజ్ యాక్చువల్లీ టెల్లింగ్ అబౌట్ యువర్ విల్. నా ఇష్టం అని అంటారు చూసారా, దానిని గురించి మాట్లాడుతుంది. నా చిత్తము, నీకు ఇవ్వబడినటువంటి చిత్త స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక వరుసలో పెడితే కోపం అనేది మనలో ఎలా ఒకదాని నుంచి ఒకదానికి ప్రవహిస్తుందో మనకి అర్థమవుతుంది. ఇది కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. మీరందరూ నాతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. మీ మనస్సులు చెదిరిపోనివ్వద్దు. ఎందుకంటే ఈ ప్రాసెస్ కనుక మనకు అర్థమైతే కోపాన్ని ఎలిమినేట్ చేయటం ఎలాగో మనకు అర్థమవుతుంది. కోపాన్ని ఎలా మానుకోవాలో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే కోపం మంచిది కాదని అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎలా మానుకోవాలి అది అర్థం కావట్లేదు. కోపాన్ని తీసివేసుకోవాలి, కానీ ఎలా తీసివేసుకోవాలి అది అర్థం కావట్లేదు. అది అర్థం అవ్వాలంటే అసలు నీలో కోపం అనేది ఒక దశలో నుంచి ఇంకొక దశలోనికి పెరిగి అది బయటికి వచ్చేటువంటి ప్రాసెస్ ఏంటో నువ్వు అర్థం చేసుకోగలిగితే అప్పుడు దాన్ని నువ్వు ఎలా ఎలిమినేట్ చేయాలో కూడా నీకు అర్థమవుతుంది అన్నమాట. మొట్టమొదట మనం ఏ పని చేయాలన్నా మనం దాని గురించి ఆలోచిస్తాం, అంటే ఎంచుకొని ఒక నిర్ణయానికి వస్తాం. ఉదాహరణకి ఈరోజు ఆదివారం నేను చర్చికి వెళ్ళాలా వద్దా? ఆల్రెడీ మన వివేకంతో అనగా మన యొక్క చిత్తంతో, మన యొక్క ఇష్టంతో మనం ఒక నిర్ణయాన్ని చేస్తాం. మన వివేకాన్ని వినియోగించి ఈ రోజున చర్చికి వెళ్ళాలి అని నువ్వు ఆలోచిస్తావు, అని ఒక నిర్ణయం తీసుకుంటావు. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నావో ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఆలోచనలు నీలో మొదలవుతాయి. నేను చర్చికి వెళ్ళాలంటే చర్చ్ టైం ఎన్ని గంటలకి, ఆరాధన ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది? 9:30కి ప్రారంభమవుతుంది. అంటే నాకున్న పనులేంటి, పనులన్నీ నేను త్వరగా ముగించుకోవాలి. కాబట్టి నేను ఎన్ని గంటలకు లేవాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. నేను చర్చికి వెళ్ళాలంటే ఏ డ్రెస్ వేసుకోవాలి ఆలోచిస్తాం. అలాగనే దాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి, అది ఉన్నదా లేదా, ఇంకా రకరకాలైనటువంటి ఆలోచనలు అన్నమాట. ఒక నిర్ణయం జరిగింది కాబట్టి ఇప్పుడు నీ మనస్సులో ఆలోచనలు దానికి అనుగుణంగా రేకెత్తుతూ ఉన్నాయి. ఈ ఆలోచనలన్నీ కూడా నీలో కలుగుతూ ఉన్నప్పుడు ఆ ఆలోచనలకు కావలసినటువంటి భావోద్రేకాలను నీ హృదయము నీకు అందిస్తుంది. నీ హృదయంలో నుంచి భావోద్రేకాలు మొదలవుతాయి. నీ డెసిషన్, నీ నిర్ణయం, నీ ఆలోచన, నీ భావోద్రేకం, ఈ మూడు ఎప్పుడైతే ఒకదానితో ఒకటి ఏకీభవిస్తాయో అప్పుడు నీవు క్రియ చేయటం ప్రారంభిస్తావు. నువ్వు టైంకి ఆలయంలో వచ్చి కూర్చుంటావు అన్నమాట. ఇన్ ద సేమ్ వే ఒకవేళ చర్చికి రాకూడదు అనుకున్నా కానీ ప్రాసెస్ అలాగే ఉంటుంది. అదే రీతిగా కోపం విషయంలో కూడా
నేను కోపపడాలా వద్దా అనే విషయాన్ని మొట్టమొదట నువ్వు డిసైడ్ చేసుకో. నేను ఈ రోజున కోపపడకూడదు అని నేను నిర్ణయించుకుంటున్నాను. సో ప్రభు దగ్గరికి వెళ్ళి నా యొక్క డెసిషన్ని ప్రభువు దగ్గర నేను ప్రార్థనలో దేవునితో చెబుతాను, అక్కడ సమర్పించుకుంటాను. అప్పుడు నేను కోపపడకూడదు అని ఎప్పుడైతే అనుకున్నానో, ఆ కోపపడకూడదు అనే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు నాకు వస్తాయి. నేను చర్చికి వెళ్తాను, వెళ్ళిన తర్వాత నాకు ఇష్టం కాని పలానా వ్యక్తి ఎదురవుతాడు. ఎదురైనప్పుడు నేను నిర్ణయించుకున్న విషయం ఏంటి? కోపపడకూడదు. కానీ ఆ వ్యక్తి నాకు ఎదురైనప్పుడు ఒకవేళ ఆ వ్యక్తి నేను అవాయిడ్ చేయాలా, లేక ఆ వ్యక్తితో కలిసినప్పుడు నేను స్మైల్ ఇవ్వాలా, లేకపోతే ఆ వ్యక్తి ఒకవేళ నాలో కోపం రప్పించేటువంటి మాట ఏదైనా మాట్లాడితే నేను ఎలా స్పందించాలి? ఈ విషయాలన్నీ ఆలోచించుకోవాలా. అంటే కోపం కలిగించటానికి కానీ కోపాన్ని మానుకోవటానికి కానీ మొట్టమొదట నువ్వు వివేకంతో ఆలోచించి నేను కోపపడాలా వద్దా అనేటువంటి విషయాన్ని నువ్వు డిసైడ్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు నీలో మొదలవుతాయి. అప్పుడు నీలో మొదలైనటువంటి ఆలోచనలకు తగినటువంటి భావోద్రేకాలు నీలో ప్రారంభమవుతాయి. ఒకవేళ కోపపడడమే నీకు ఇష్టమైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడే ఆ ఆలోచనలన్నీ మైండ్లో నింపుకొని వస్తాం. ఆ ఉద్రేకాలు కూడా లోపల గెంతులేస్తూ ఉంటాయి. ఉద్రేకాలు గెంతులేస్తూ ఉంటాయి. ఇక టైం వచ్చిందంటే, చిన్న మాట అవకాశం దొరికిందంటే ఇమ్మీడియట్గా అవన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఇక ఊరడి బొగ్గే అది. కాబట్టి ఇప్పుడు మానుకోవాలి అంటే ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఆలోచించాలన్నమాట. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, కోప చిత్తునితో సహవాసము చేయకము. కోప చిత్తుడు అంటే అతని యొక్క చిత్తములోనే కోపము అనేది అతని యొక్క నిర్ణయం. అంటే అతడు డిసైడ్ చేసుకున్న విషయం, లేక అతడు జీవించాలని తీసుకున్నటువంటి నిర్ణయంలో కోపము అనేది ఉంది. కాబట్టి ఈ కోపానికి తగ్గట్టుగా తన యొక్క జీవిత విధానంలో ప్రతిదీ కూడా అమర్చుకొని వస్తాడు అన్నమాట. మనం చాలాసార్లు ఇలాగ ఆలోచిస్తాం, వాడు మంచిగా ఉంటే నేను ఎందుకండి కోపపడతాను అని అంటాం. వాడు మంచిగా ఉండకపోతే నువ్వు కోపపడాలని ఏం లేదు కదా. అంటే నీవులాగా జీవించలేకపోతున్నావు. ఎదుటి వ్యక్తి నీకు తెలియకుండానే నిన్ను నియంత్రిస్తున్నాడు. అవతల వ్యక్తి యొక్క ప్రవర్తన నీ యొక్క భావోద్రేకాలను నియంత్రిస్తూ ఉంది. అంటే నువ్వు కాదు, ఎవరో నిన్ను నియంత్రిస్తే, ఎవరో నీకు కోపం రప్పిస్తే, ఎవరో నీకు అలాంటి చేదైనటువంటి భావాలన్నీ రప్పిస్తూ ఉంటే నువ్వు దానికి బానిస అయిపోతున్నావు. విచ్ మీన్స్ యూ డు నాట్ హ్యావ్ ఇండివిజువాలిటీ. ఇది చాలా భయంకరం. కాబట్టి మనము ఈ కోపం నుంచి బయటపడటానికి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో ఒక మంచి మాట చెప్పాడు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొనుము, భద్రముగా కాపాడుకొనుము, భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయంలో నుంచి ఏం బయలుదేరాలా? జీవధారలు బయలుదేరాల. కోపము జీవధారమేనా? కోపం వినాశనాన్ని సృష్టించేది కదా. సో కోపానికి హృదయంలో స్థానము లేకుండటం
చాలా మంచిది. ఈ కోపం మనలో వినాశనాన్ని కలుగు చేస్తుంది. అందుచేత నీ హృదయాన్ని కాపాడుకో అని అంటాడు. ఈ కోపం అనేది బుద్ధిహీనుల యొక్క లక్షణం అంట. కోపం అనేది బుద్ధిహీనుల యొక్క లక్షణం అంట. జ్ఞానము గలవారి యొక్క లక్షణం కాదంట, బుద్ధిహీనుల యొక్క లక్షణం. సరే, ఈ కోపాన్ని గురించి ఎంత చెప్పిన తర్వాత కూడా నేను కోపమే పడతాను అని నిర్ణయించుకునే వారికి ఇంకొక మెట్టులో ఇంకొక విషయం చెప్తాను. అది నీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో నువ్వు తెలుసుకో. నువ్వు ఇమోషనల్గా చాలా ఇబ్బందిని అనుభవిస్తావు, భావోద్రేక పరంగా. ఎందుకు అంటే నీలో కోపం రగులుతూ ఉంటుంది కాబట్టి సంతోషాన్ని మర్చిపోతావు. నీలో సంతోషం ఉండదు, ఎల్లప్పుడూ కీడును గురించి ఆలోచిస్తావు. సో ఎల్లప్పుడూ కూడా నువ్వు ఒక బంధకాలలో చిక్కుకుపోయినటువంటి వ్యక్తిలాగా బ్రతుకుతావు. నీకు ఫ్రీడమ్ ఉండదు. సంతోషాన్ని అనుభవించడం నీకు అర్థం కాదు. ప్రజలతో స్నేహం చేసే విషయంలో యథార్థత ఉండదు. కాబట్టి ఇమోషనల్గా నువ్వు చాలా ఎక్కువ ఒత్తిడికి గురవుతావు. ఎలా ఉంటుందంటే పరిస్థితి బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి లాగా ఉంటుంది. అలాగనే నీవు ఎప్పుడైతే ఎక్కువ కోపాన్ని కనపరుస్తూ ఉన్నావో సాంఘికంగా నిన్ను ప్రజలందరూ కూడా వేరు చేస్తారు. బహుశా నీతో చక్కగానే మాట్లాడవచ్చు, కానీ వారికి అవసరమైనటువంటి సందర్భాలలో అమ్మ వీడితో పెట్టుకుంటే వీడు చాలా కోపిష్టి, వీడిని మనం లోపల పెట్టుకుంటే మనకే నష్టం అని నిన్ను చక్కగా ఎలిమినేట్ చేస్తూ ఉంటారు, నిన్ను వదిలేస్తారు. ఇంకా చూస్తే నీ శారీర అనారోగ్యానికి ఇది కారణమవుతుంది కోపం. నీ యొక్క శరీరంలో నువ్వు ఆలోచించేటువంటి ఆలోచనలు నీ శరీరంతో నువ్వు దాన్ని జరిగించాలి అనుకుంటే ఆ ఆలోచనలన్నీ కూడా నీ అవయవాలకు చేరాలి. అలా ఉపయోగపడేది నాడీ వ్యవస్థ. ఏమండి, నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఉపయోగపడుతుంది. ఈ నాడీ వ్యవస్థ నీ యొక్క ఆలోచనలు నీ శరీర అవయవాలకి చేర్చటానికి మెరుపు వేగంతో పనిచేస్తాయి. ఉదాహరణకి నీ కాలు దగ్గర చీముంది, ఆ చీమని నువ్వు చూసిన వెంటనే బహుశా నీ కాలుతో నువ్వు చంపాలని అనుకున్నావు, ఆలోచన మనసులో పుట్టింది. మరుక్షణం అసలు అదే క్షణంలో ఇంచుమించుగా నీ కాలు ఆ చీమని చంపేస్తుంది. అంటే నీ యొక్క మనస్సులో నుండి పుట్టినటువంటి ఆలోచన నీ యొక్క పాదం చివరి వరకు చేరడానికి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ పడుతుంది. అంటే మెరుపు వేగంతో సమాచారం ప్రయాణం చేస్తూ ఉంటుంది లోపల. అయితే ఇదే నర్వ్ సిస్టమ్ నీ యొక్క బుర్రలో కోపంతో నువ్వు ఆలోచించేటువంటి ఆలోచనల వలన భయంకరమైనటువంటి స్పీడ్తో అదే పనిగా పనిచేస్తుంది అన్నమాట. అప్పుడు ఏం జరుగుద్దంటే మనం ఇంటిలో ఓవర్లోడ్ చేసినప్పుడు ఫీజులు ఎలా పోతాయో అలా నరాలు తెగిపోతాయి. ఈ అధికమైనటువంటి స్పీడ్తో పనిచేసినప్పుడు మనలో జరిగేటువంటివి కొన్ని. నెంబర్ 1, బీపీ పెరుగుతుంది, అధిక రక్తపోటు. దానివలన చాలామందికి బ్రెయిన్ హెమరేజెస్ అవుతూ ఉంటాయి, తలనొప్పి వస్తూ ఉంటుంది. అంటే రక్తం స్పీడ్గా ప్రవహించడం వలన ఈవెన్ రక్తనాళాలు కూడా కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. ఒక సైన్స్ ప్రకారంగా, ఒక శాస్త్రం ప్రకారంగా, నేను చదివిన దాని ప్రకారంగా ఈ స్కల్ ఇది ఉంది కదండి, ఇది
చాలా కాంపాక్ట్గా ఉంటుందంట. అంటే ఇందులో ఏమాత్రం ఒక చిన్న నలక ఎక్కువైనా కానీ ఇది ఇక దాన్ని లోపల ఇముడ్చుకోలేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఏం జరుగుద్దంటే తల తిప్పు కానీ, తల నొప్పి కానీ, తల వాపు కానీ, లేకపోతే లోపల ఏదైనా డ్యామేజ్ జరగడం కానీ ఖచ్చితంగా జరుగుతుందంట. అందుచేతనే ఏమాత్రం చిన్న అలసట పెరిగినా, ఒత్తిడి పెరిగినా కొంతమందికి ఇమ్మీడియట్గా తలనొప్పి వస్తూ ఉంటుంది. తలనొప్పి ఎందుకు తలనొప్పి వస్తూ ఉంటుందంటే లోపల ఉండేటువంటి నరాలు కొంచెం పెరగటం, కొంచెం వాపు రావటం వలన ఈ స్కెల్ తట్టుకోలేదు, కాబట్టి తలనొప్పి వస్తుంది. ఈవెన్ మన యొక్క కడుపులో అల్సర్స్ డెవలప్ అవుతాయంట. దానికి కూడా కారణం ఏంటంటే ఈ ఒత్తిడి తీవ్రమైనందుచేత, రక్త ప్రసరణ సరిగా లేనందుచేత ఈ కడుపులోని జీర్ణ వ్యవస్థ అంతా కూడా దెబ్బతింటుందంట. ఈ కడుపు మీద ఒక మజిల్ ఉంటుందంట, ఒక కండ. మీ చేతిని ఒక్కసారి ఇలా గట్టిగా బిగించి ఇలా వదిలి చూసుకుంటే మీకు చెయ్యి అంతా తెల్లగా అయిపోయి మళ్ళీ ఎర్రగా మారుతుంది. మీరు ఒక్కసారి అలాగ చేసుకొని చూడండి, ఇప్పుడే పర్వాలేదు. ఒక్కసారి చేతిని అలా బిగించి, గట్టిగా బిగించి మళ్ళీ వదిలేస్తే తెల్లగా అయిపోయి మళ్ళా తెల్లగా ఎందుకయింది? అలా బిగుసుకున్నప్పుడు రక్త ప్రసరణ ఆగింది. మళ్ళా నువ్వు వదిలేసేటప్పుడు రక్తం మరలా ప్రవహించింది. ఈవెన్ అలాంటి క్రియ లోపల జరుగుతుందంట. నువ్వు ఒత్తిడికి గురైనప్పుడు ఈ మజిల్స్ బిగుసుకుపోవటం వలన రక్త ప్రసరణ సరిగా ఉండదంట. అప్పుడు ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి అనారోగ్యాలు వస్తాయండి. కోపం ఇంతవరకు ఒక విషయం. ఇంకొక సంగతి కూడా ఉంది. నీ ఆధ్యాత్మిక స్థితిని కూడా నువ్వు నాశనం చేసుకుంటావు. ఎలాగూ అంటే బైబిల్లో మనం కొన్ని గమనించండి. ఎఫెసీ పత్రికలోనే ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగాన్ని చూస్తే 4వ అధ్యాయంలో 26, 27 వచనాలని ఒకసారి చదవండి. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండనీయకుడి, అపవాదికి చోటియ్యకుడి. రైట్, ఈ మాటలు మీరు గమనించండి, ఒకదాని తర్వాత ఒకటి. కోపము, మనలోని కోపము అపవాదికి రాజమార్గం. అపవాది నీ లోపలికి వచ్చి నివాసం చెయ్యటానికి ఈ కోపం ఒక ద్వారాన్ని తెరుస్తుంది. అందుకనే ఆ మాట చెప్పాడు, కోపం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అపవాదికి చోటు ఇవ్వద్దు అని చెప్పాడు. ఇంకోటి, మనలోని కోపం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంది. 30వ వచనంలో ఉంటుంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఇదంతా కోపం గురించి చెప్పినప్పుడే ఆ మాట కూడా చెప్పాడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నటువంటి వాడు మనలో ఉన్నటువంటి కోపాన్ని బట్టి దుఃఖించేంతగా మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం, ప్రవర్తిస్తాం. ఇక 3వ విషయం, తెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, దేవుని ఆత్మ కార్యాన్ని మనలో ఉన్న కోపం నిరోధిస్తుంది. అంటే దేవుడు సంపూర్ణంగా మన జీవితంలో పని చేయలేడు. అక్కడ ఆత్మను ఆర్పకుడి అనే మాట ఉంటుంది. ఆత్మను ఆర్పకుడి. దీనినే యాకోబు రాసినటువంటి పత్రికలో చెప్పినటువంటి సంగతితో పోల్చి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. అంటే దేవుడు నీ జీవితం ద్వారా అద్భుతాలు చేయాలని కోరుకున్నాడు. దేవుడు నీ జీవితం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాలని కోరుకున్నాడు. కానీ మన కోపం వల్ల మనం ఏం చేస్తున్నామంటే పరిశుద్ధాత్మ కార్యాలు మన జీవితంలో జరగకుండా మనమే అడ్డగించేస్తున్నాం. కోపాన్ని కనుక విడిచిపెట్టేస్తే
నువ్వు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క చేతిలో ఒక బలమైనటువంటి ఆయుధంగా మారగలవు. దీనికంతటికీ కారణం మన యొక్క స్వభావం. మన స్వభావం పాపం గనక ఆ పాపములో నుంచి పెళ్ళుబుకేటువంటి భావోద్రేకాలలో ఒకటి కోపం. ఈ పాప స్వభావంలో నుంచి వచ్చినటువంటి కోపం మనలను నాశనానికి తీసుకెళ్తుంది. కాబట్టి మనం నిజంగా కోపాన్ని జయించాలి అంటే మన యొక్క జీవితాలను యేసుక్రీస్తు యొక్క చేతిలో పెట్టాలి. రోమీలకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో పౌలు ఒక సంగతి చెప్తాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైనటువంటి శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును, స్వభావాన్ని గురించి మాట్లాడుతూ ఆ మాటలు చెప్తాడు. అని వెంటనే ఏమంటాడంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి స్తోత్రం, ఎందుకంటే ఆయన ద్వారా నాకు విడుదల కలుగుతుంది అన్నాడు అన్నమాట. ఆయన ద్వారా నాకు విడుదల కలుగుతూ ఉంది. కాబట్టి మన యొక్క స్వభావాన్ని మనం దేవుని యొక్క చేతుల్లో పెడితే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి మనం రాగలిగితే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ క్రియకు మనము సహకరించగలిగితే ఖచ్చితంగా కోపం నుంచి మనం విడుదల పొందుతాం. రెండవది, మనం ప్రజలకు దీవెనకరంగా మారిపోతాం అన్నమాట. ఈ రోజున ఇలాంటి గొప్ప క్రియ మనలో జరగాలని నేను కోరుతూ ఉన్నాను. కోపం ఎంత భయంకరమైనదో ఈ విశ్లేషణ ద్వారా మనకు అర్థమవుతుంది. అది మనలో ప్రారంభమై మన ఆలోచనలను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉందో, మన భావోద్రేకాలను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉందో, మనలో నుంచి బయటకు వచ్చే క్రియలను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉందో అది కూడా మనం గ్రహించాం. కాబట్టి ఈ రోజున ప్రభువా, నా భావోద్రేకాలను నీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాను. నన్ను నువ్వు సరిచేయి, నా భావోద్రేకాలలో మార్పు కలుగు చేయి, నా కోపాన్ని తీసివేయి, నేను దీర్ఘశాంతంతో నడుచుకోవటం నాకు నేర్పించు అని ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు మనకి నెమ్మది కలిగిన ఆశీర్వాదకరమైన మంచి జీవితాన్ని ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయనిగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు ఉంచుకొని కన్నులు మూసుకొని ప్రభు వైపుకి మనం చూద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు స్తోత్రాలు. కోపం ఎంత తీవ్రమైందో, దాని వలన కలిగేటువంటి నష్టం ఎంత తీవ్రమైందో, అది మా స్వంత జీవితాలను ఎలా పాడు చేస్తూ ఉందో దానిని గ్రహించటానికి ఈ రోజున మాకు సహాయం చేశారు కనుక నీకు వందనాలు. కనుక ప్రభువా, మమ్మను కనికరించండి. మా యొక్క స్వభావంలో నుండి పెళ్ళుబికే ఆ పాతదైన పురాతనమైన ప్రాచీన స్వభావానికి సంబంధించిన భావోద్రేకాలలో నుండి మేము విడిపించబడినట్లు మాకు సహాయం దయచేయండి. నీ రక్త ప్రభావం చేత మమ్మను కడగండి. నీ పరిశుద్ధాత్మ నింపుదలతో మమ్మల్ని నడిపించండి. దేవా, కోపము నుంచి మమ్మల్ని విముక్తులను చేయండి. మేము దీర్ఘశాంతము కలిగినటువంటి వారమై, నెమ్మది కలిగినటువంటి వారమై, సమాధానంతో జీవించగలిగే కృప మాకు అనుగ్రహించండి. నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ